పిల్లల ఎదుగుదల కోసం ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి. మార్కెట్లో దొరికే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ చాలా కాస్ట్లీ మరియు కెమికల్స్తో నిండిపోయి ఉంటాయి. కానీ మీరు ఇంట్లోనే చాలా న్యాచురల్గా టేస్టీగా ప్రోటీన్ పౌడర్ తయారు చేయొచ్చు. ఇది మీ పిల్లల యొక్క గ్రోత్ కోసం, హైట్ ఇంప్రూవ్మెంట్ కోసం, స్టామినా కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలంటే, బాదం పప్పులు ఒక 10 తీసుకోండి, అంటే 10 బాదం, 5 పిస్తా, కాజు 5, వాల్నట్స్ అంటే అక్రోటు 2, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, ఎండు ఖర్జూరం ఒక 3 పీసులు, ఇలాచి ఒక 2 పీసులు. వీటినన్నిటిని ప్యాన్లో వేసి లైట్గా హీట్ చేయండి. లైట్గా హీట్ చేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. ఎలా యూజ్ చేయాలంటే, పొద్దున మరియు సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో మీరు తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని ఒక స్పూన్ వేసి కలిపి పిల్లలకి ఇవ్వాలి. కొద్దిగా తేనె కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. దీనివల్ల మజిల్స్, స్టామినా పెరుగుతుంది, పిల్లలు హైట్ పెరుగుతారు, మెమొరీ షార్ప్నెస్ పెరుగుతుంది, ఎనర్జీ మరియు డైజెషన్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇది చాలా న్యాచురల్, ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. మీ పిల్లల ఎదుగుదల కోసం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.